సక్సెస్ కోసం పేషెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్టూడెంట్కి ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ దాన్ని మోసం చేస్తారు. అవును, వాస్తవం. సో అలాంటప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక ఈక్వల్ దీనిలో తీసుకోండి, ఇంట్రోస్పెక్టివ్ లెర్నింగ్ ఉంటూనే తన ఒక గమనం అనేది పేస్ అనేది పెంచుకుంటూ ఉండే విధంగా వాట్ ప్లాన్స్ దట్ యూ రికమెండ్ ఫర్ ఈచ్ స్టూడెంట్? అంటే నార్మల్గా నా అనుభవంలో నేను తెలుసుకున్నాను ఏంటంటే అండి, ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అండ్ అప్రోచ్ స్టూడెంట్కి ఉన్నట్టయితే దీన్ని అధిగమించవచ్చండి. నేను ఏ స్టూడెంట్ వచ్చినా ఒకటే చెప్తానండి, వాళ్ళకి ఏం చెప్తానంటే ఆదివారం నాడు మీరు ఏం చేస్తారు అని అడుగుతానండి ఏ స్టూడెంట్ని. అంటే మనకు సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. రైట్. అంటే ఒక ఆదివారంలో మనకు 24 అవర్స్ ఉన్న సంవత్సరంలో 24 × 52 అవర్స్ ఉంటాయి. రైట్. నేను వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతానంటే సోమవారం నాడు పరీక్ష ఉన్నప్పుడు ఆదివారం ఏం చేస్తారు, సోమవారం నాడు ఎటువంటి పరీక్ష లేని ఆదివారం మీరు ఏం చేస్తారు అని అడుగుతానండి. 99% ఆఫ్ స్టూడెంట్స్ దాంట్లో ఏం చెప్తారంటే పరీక్ష ఉన్నప్పుడు అయితే చదువుకుంటామండి, రోజంతా చదువుతూనే ఉంటాం, పరీక్ష లేనప్పుడు పడుకుంటామండి, రిలాక్స్ అవుతామండి, టీవీ చూస్తామండి అని చెప్తుంటారు అనమాట. నేను ఒకటి దాంట్లో ఒక సొల్యూషన్ అడుగుతానంటే ఒక ఆదివారంలో 24 గంటలు ఉంటాయండి. 24 గంటల్లో 8 గంటలు పడుకోవాలండి, ఆరోగ్యానికి మంచిది. 4 గంటలు మనసుకు విశ్రాంతి వచ్చే విధంగా స్విమ్మింగ్ చేయాలి, లేకపోతే ఆడాలండి, వ్యాయామం ఏదో ఒకటి చేయాలి. 12 గంటలు అయిపోయిందండి. ఇంకో 4 గంటలు రిలాక్స్ చేయొచ్చండి, 16 గంటలు అయిపోయిందండి. ఇలా తీసేసినా కూడా ప్రతి ఆదివారం 8 గంటలు మనం అధ్యయనానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ అధ్యయనం అంటే కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదండి, మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు ప్రెషర్ డిక్రీజింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటుంది, మనం ఎలా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసే విధానం ఏంటంటే మాకు ఈ వారంలో చెప్పిన టీచింగ్ అంతా బ్యాక్లాగ్ అయిపోయిందండి, మేము చేయలేకపోయాము, చాలా ఉంది అంటారు. మరి ఇలా ఆదివారం సోమవారం పరీక్ష లేదని చెప్పి ఆదివారం ఏం చదవకపోతే ఇలాంటి ఆదివారాలు వెళ్ళిపోతే ఎంత వెళ్ళిపోతుందండి, ఆ సమయం మళ్ళీ వస్తుందండి, రాదు కదా. నేను అందుకని ప్రతి స్టూడెంట్ చెప్పేది ఏంటంటే మనకు ఒక ప్రాపర్ టైం టేబుల్ ఉండాలండి. టైం టేబుల్లో మనం ఏం చేస్తాం, అందులో మన హెల్త్కి ఏంటి ఇంపార్టెంట్, తర్వాత మన మైండ్కి ఏంటి ఇంపార్టెంట్, ఆ తర్వాత మనం చదువుకి ఏమి ఇంపార్టెంట్, వీటన్నిటికీ సముచిత సమయం ఇస్తూ ఆ డే యాక్టివిటీని ప్లాన్ చేసుకొని ఇలా రిలీజియస్గా ఒక 3 to 4 years దాన్ని అసలు దాటకుండా చేసినట్టయితే మనం సక్సెస్ అవుతాం. దీంట్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనం ఈరోజు చాలామంది స్పోర్ట్స్ క్రీడాకారులను చూస్తుంటాం. అందులో ఎవరు సక్సెస్ఫుల్? ఫిట్నెస్ అనేది ఒక దైనందిక కార్యక్రమంగా పెట్టుకొని దాన్ని అసలు మితిమీరకుండా దాని ప్రకారం నడుస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఆడగలుగుతారు. రైట్. అదే టాలెంట్ చాలా ఉండి ఈ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయని వాళ్ళు కొంతకాలం మెరుస్తారు, ఆ తర్వాత కనుమరుగవుతారు. రైట్. సేమ్ థింగ్ షుడ్ బి వ్యాలిడ్ టు ఎడ్యుకేషన్ ఆల్సో. ఇది కూడా అక్కడేమో మీకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా కావాలి. రైట్. బోత్ ఆర్ ఇంపార్టెంట్ టు సక్సెస్. Like and subscribe Eagle Media Works.